కేరళకు చెందిన సీనియర్ హీరోయిన్ శోభన క్లాసిక్ డాన్స్కి కేరఫ్గా నిలిచే ట్రావెన్కోర్ సిస్టర్స్ అయిన లలిత, పద్మిని, రాగిణి వారసురాలు. వాళ్ళు క్లాసికల్ డాన్సర్స్ మాత్రమే కాదు, నటీమణులు కూడా. చాలా సినిమాలు చేశారు. వారి వారసురాలిగా శోభన 3 ఏళ్ల వయసులోనే బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలోనే హీరోయిన్గా పరిచయమైంది. తెలుగులో ఆమె 1982లో భక్తద్రోవ మార్కండేయ చిత్రంలో బాలనటిగా సునీతాదేవి పాత్రలో నటించింది శోభన. ఒకప్పుడు దక్షిణాదిలో ఆమె టాప్ హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది. ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె ప్రేమ, పెళ్లికి దూరంగానే ఉంది. నటి శోభన మార్చి 21, 1970న కేరళలో తిరువనంతపురంలో జన్మించారు. 1980లో శ్రీకాంత్, కెఆర్ విజయ నటించిన మంగళనాయకి చిత్రంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. మలయాళ చలనచిత్ర ప్రపంచం ద్వారా కథానాయికగా పరిచయమైన నటి శోభన 1984లో నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన మధుల్ ఒరువన్ చిత్రంతో కథానాయికగా మారింది. తెలుగులో ఆమె టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, నరేష్, రాజశేఖర్ వంటి హీరోలతో కలిసి నటించింది. రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో ఎక్కువ మూవీస్ చేసింది. అయితే 1997 తర్వాత సినిమాలు మానేసింది. కరెక్ట్గా 15 ఏళ్లు బిజీగా ఉంది. అయితే తెలుగు హీరోల్లో ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్తో గొడవ పడేదట. ఆయనతో ఇకపై తాను నటించనని అప్పట్లో తెగేసి చెప్పినట్లుగా వినిపించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇక తాను సినిమాల్లోనే నటించనని చెప్పిందట. స్టార్ హీరోయిన్గా వెలిగింది. హీరోయిన్గా పీక్లో ఉన్న సమయంలో ఆమె ఎందుకు సడన్గా సినిమాలు మానేసింది? దానికి కారణం చాలామంది హీరోలు ఆమెను వేధించారట. చాలా రకాలుగా హీరోలు శోభనను ఇబ్బంది పెట్టారని, ఇక్కడ ఉండడం కష్టమని భావించిన ఆమె సినిమాలు మానేసిందని తెలిపారు. ఆ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శోభనకు ఇప్పటికీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. తెలుగు, కన్నడ, హిందీ వంటి 200కు పైగా చిత్రాల్లో నటించారు శోభన. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు. 2006లో సినీ రంగంలో ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది కేంద్రం. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.